హలో గైస్, మా మమ్మీ ఇప్పుడు పప్పు చేస్తుంది. ఇంత లేటైనా చేస్తుంది. మా వాళ్ళనే లేట్ అయింది, లేట్ చేసింది అవుతుంది. మా మమ్మీ టైం ఎప్పుడు చేస్తుంది తెలుసా? ఇప్పుడు అంటే 10 అవుతుంది. ఇప్పుడు ఇంతకు తీసుకురాను టైం వచ్చేసి 7 అయిందని చెప్పి ఇంకా చూడండి ఏమేమి వేసిందంటే టమాటా, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు, ఇంకా కొన్ని పప్పు, దాని పప్పు, కొన్ని వాటర్ అన్నీ వేసేసింది. ఇప్పుడైతే చేస్తుంది. ఇవన్నీ వచ్చేసి ఒక కుక్కర్లో వేసుకోవాలి. మా కుక్కర్ పేరు ఏంటో చెప్పాలంటే ప్రెషర్ కుక్కర్ ప్రీమ. ఇలాంటివి చాలా నమ్మశక్యంగా ఉంటాయి. పప్పు కూడా వేస్తలేదు, వాళ్ళ ఆకుకూరలు అన్నీ వేస్తుంది. ఆకుకూర పప్పు చూడండి, ఎవర్ గ్రీన్ ఆకుకూర పప్పు. ఇది ఎక్కడ దొరకదు మనకి. చూడండి, ఇప్పుడే ఫ్రెష్గా తెచ్చుకున్నాం. ఏంటంటే మమ్మీ కడిగి వేసేస్తారే ఉంది. మధురూరుగా అంతా బాగా కనిపిస్తుంది. చూడండి, ఫ్రెష్ ఇంకా ఫ్రెష్ తీస్తుంది మా మమ్మీ. వాటర్ వేసేస్తుంది. ఇదిగో మా మమ్మీ. ఇదే మా కిచెన్. ఇది మా కిచెన్ కూడా మనం అనుకోవచ్చు. చూసుకోండి, ఇక ఇలా అక్కడ పెట్టి మా కిచెన్. ఇది మా కిచెన్ టూర్. ఇవన్నీ సామాన్లు పెట్టుకుంటాము. గ్యాస్ స్టవ్ ఇదే మీకు చూపించినప్పుడు వంట పదార్థం. వావ్, నిన్నైతే చికెన్ లెమన్. ఏం చేస్తుంది? వీడియో చేస్తున్నాను నేను. ఏం వీడియో చెప్పలేదు? వంట వీడియో మమ్మీ ఏం చేస్తున్నాను. మా తొక్కలకు వచ్చింది, చూసుకోండి. మాకు తొక్కలకి చాలా నైస్ స్మెల్ వస్తుంది. మీకు స్మెల్ చూపించలేను కదా. మాకు కిచెన్ టూర్ ఇది. మా మమ్మీ ఇప్పుడు టమాటో తెమ్మన్నది. మా మమ్మీ ఇక మా మమ్మీ ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంటుంది మా మమ్మీ. ఇంకా నేను ఎట్లా ఉంటుందో చూపించలే కదా, లాస్ట్ వీడియోలో చూపిస్తా. వీడియో ఎండింగ్లో నా మొహం చూడండి. ఇప్పుడు అన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలి. కలుపు ఇలా ఇలా కలుపుకోవాలి. ఓ గ్లాస్ వాటర్ తీసుకోవాలంట. మా అమ్మ తీసుకుంటుంది. తీసుకొచ్చింది, పోసింది వాటర్. ఇప్పుడు కలుపుతుంది. పప్పు అవన్నీ కనిపిస్తున్నాయి చూడండి. అమ్ములు బండి నీళ్ళు నేను బంద్ చేసిన, ఇప్పుడే వేసిన. అయితే కుక్కర్ పెడితే కర్రీ అయిపోతుంది అంతే.
అంతే మా మమ్మీ పచ్చడి దిశలో పెట్టింది అడ్డం ఉందని. నేను ఆయిల్ తీసుకోవాలి. అడ్డం ఉండాలి మళ్ళీ ఆయిల్ కూడా ఇక్కడ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అంతే. మళ్ళీ కలుపుకోవాలి. టమాటో హాఫ్ గ్లాస్. ఇంకో గ్లాస్ వాటర్ తీసుకోవాలి. మనం మాకు ఇప్పుడు మా మమ్మ అసలు దానికి ఇట్లా రబ్బర్ ఉంటుందంట, దెమ్మంటుంది. చిన్నదంట, చల్లగా ఉందంట. మా ఫ్రిడ్జ్ టూర్ కూడా తీసేసి మా కిచెన్ టూర్ ఇది 10 సార్లు ఇప్పించిన కిచెన్ని. మా మమ్మీ చూసి నవ్వుతాయి నవ్వు చూసి. ఇట్లా పెట్టుకోవాలి, లేకపోతే ఇల్లంతా పడుతుంది. నీకు తెలుసా? నాకు తెలుసు. పెట్టేసి ఫోన్ తేవద్దు గ్యాస్ దగ్గరికి. సో దూరం నుంచి మీకు జూమ్ చేసి చూపిస్తా. ఇలా పెట్టుకోవాలి. అక్కడ సైడ్ అన్నం అవుతుంది, ఇటు సైడ్ ఏమో కర్రీ అయిపోయింది. అంతే అంతే అనుకుంటే వీడియో ఎందుకు చేస్తలేవమ్మా మాకు ఎందుకు అని ఉంటున్నారు కలెక్షన్ చేయకు. నేనేంది మా డాడీని కూడా చూపిస్తాను నేను తర్వాత. నా మొహం చూపిస్తాను. మా డాడీ వాడు అంతే. ఇదే మారు ఇంతకీ నన్ను చూడడానికి మీరు ఎంతో ఎక్సైట్ పడుతున్నారో అర్థమైపోయింది. ఇప్పుడు నేను చూస్తున్నాను.